నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయం. ఎంపీపీ నరసింహులు. చంద్రబాబులపల్లిలో పర్యటించిన టీడీపీ శ్రేణులు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపుతా వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్. వార్తలను వివరాలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పొంగనూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. చంద్రమాకులపల్లిలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం మరియు ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించేందుకు ఆయన రాగా గ్రామస్తులు బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఒంటిమిట్ట గ్రామంలోని వారు టీడీపీ నుండి వైసీపీలోకి చేరేందుకు ముందుకు రావడం జరిగింది. సమావేశం నిర్వహించి టీడీపీలో ఉన్న రెడ్డి శేఖర్, రాజశేఖర్ వారి మిత్ర బృందం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. మామూలుగా ఎలక్షన్ లో తగులుతాడు పోలింగ్ బూత్ లో మనకు అడ్డం లేదు. మాజీ లేదండి కొంచెం హలో ఇక్కడ విచ్చేసిన చంద్రమాకులపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు పుంగనూరు మాజీ సైనిక కమ్యూనిటీ భవనానికి 5 లక్షల రూపాయలు, రజక సంఘం కమ్యూనిటీ భవనానికి 5 లక్షల రూపాయలు, బీసీ కమ్యూనిటీ భవనాలకు 5 లక్షల రూపాయలు సంబంధిత వారికి అందించి ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు ఒకరికొకరు తోడయి బాగా ఈ ఊర్లో మనం మెజారిటీ సాధించే పరిస్థితి ఏర్పడిందంటే చాలా సంతోషంగా ఉంది. నేను అయినా కానీ ఓట్లు వేసారా వేయలేదా అని ఎప్పుడు కూడా చూడలేదు. ఏ విమర్శ కూడా ఈ మన గ్రామం మీద పెట్టలేదు. ఏది అడిగినా చేస్తా ఉన్నాం. మరి ఈ రోడ్డు వేసినప్పుడు కూడా అందరూ సంతోషపడినారు. కానీ ఓట్ల దగ్గర చదువుకి మాది తెలుగుదేశమే అంటారు. అట్లా అనొద్దండి. మీకు అవసరమైన వారికి అందరికీ కూడా ఈ 2 నెలలు పోయిన తర్వాత నేను మాట చెప్తాను. మొట్టమొదట ఈ ఒంటిమిట్టలో
అవసరమైన వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఇండ్లు ఇస్తాము, అర్హులైన వారికి అందరికీ కూడా పెన్షన్లు ఇస్తాము. ఇక్కడ ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా చేస్తాం. ఇక్కడే కాదు, ఈ గ్రామం మొత్తం మీద నేను చేసే బాధ్యత నాకుంది. ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డి ఉంటే ఆయన నాతో కొట్లాడి పని చేయించుకునేవాడు. ఈరోజు ఆయన మన మధ్యలో లేడు కాబట్టి ఆయన తరఫున వేణుగోపాల్ రెడ్డి ఏవైతే మీకు మేలు చేయాలనుకున్నారో అవన్నీ కూడా నేను చేస్తాను. ఆయన జ్ఞాపకార్థంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉండా. తప్పకుండా మనకు మంచి రోజులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లాలో మనం ఏమనుకుంటే అది ప్రభుత్వం చేస్తుంది, మనం ఏం చెప్తే అది అధికారులందరూ కూడా వింటారు. కాబట్టి అందరూ కూడా ఈ 30 రోజులు 40 రోజులు ఎన్నికల తేదీ దాకా, ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది, ఎన్నికల తేదీ దాకా అందరం కూడా బాగా కష్టపడి ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి ఒక చంద్రమాకలపల్లి మండలంలోనే చాలా ఎక్కువగా మెజారిటీ సాధించింది అనే ఒక పేరు దండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా ఈరోజు మన నియోజకవర్గమే కాదు, మన చిత్తూరు జిల్లా మొత్తం మీద కూడా అన్ని స్థానాల్లో కూడా గెలిచే పరిస్థితి ఈరోజు ఉంది. కుప్పం నుంచి కూడా వేలాది మంది చేరుతా ఉన్నారు, వందల మంది కూడా కాదు, వేలాది మంది మన పార్టీలో చేరుతా ఉన్నారంటే చంద్రబాబు మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలా. తప్పనిసరిగా మనం ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు కానీ ఈ జిల్లా వాసులందరికీ కానీ గౌరవం ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా మనం విజయం సాధించాలని చెప్పి దానికి మీ అందరూ సహకారం, మీ అందరి కష్టము అన్నీ కూడా మనకు అందజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నేను ఉన్నాను కాబట్టి ప్రతిరోజు కూడా వారంలో కనీసం 2 సార్లైనా నేను పుంగనూరులో వచ్చి అందరినీ కూడా పలకరించి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నాను. మీకు ఏ తొందర లేకుండా మన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సోదరిమణులు కానీ అందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా వంతు ఈరోజు మీ 40 రోజులు మీరు కృషి చేస్తే 5 సంవత్సరాలు మీకోసం నేను పనిచేస్తానని చెప్పి మనవి చేస్తూ సెక్టరల్ అధికారులు మరియు వివిధ కమిటీల సభ్యులకు ఎన్నికల అంశాలపై సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పరీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికల అంశాల అవగాహనపై శుక్రవారం సబ్ కలెక్టరేట్ సమావేశం హాల్లో 164 మదనపల్లి నియోజకవర్గంకు సంబంధించి 57 మంది సెక్టరల్ అధికారులకు వివిధ కమిటీల సభ్యులకు సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పరీక్ష నిర్వహించారు. అనంతరం పేపర్లు రుద్ది ఫలితాలు ప్రకటించారు. 75% కంటే తక్కువ మార్కులు వచ్చిన సెక్టరల్ వివిధ కమిటీ సభ్యులు అధికారులకు మరోమారు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, ఈ ప్యాట్లు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ రోజు పోలింగ్ సిబ్బంది నిర్వహించాల్సిన తదితర అంశాలపై పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మదనపల్లి తహసీల్దార్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వ్యక్తిగత సామాజిక అభివృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్లీ అధికారం ఇవ్వాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి అన్నారు. శుక్రవారం సోమల మండలంలో పర్యటించారు. ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ జెండాను ఎగురవేశారు. ఇంటింటికి వెళ్లి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరంగా తెలుపుతూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మంచిగా సంతోషంగా ఇంటింటికి అందరూ వచ్చినారు. డ్వాక్రా మహిళలందరూ ముఖ్యంగా 2వ విడత చెక్కులు వేసుకోవడానికి వస్తున్నారు. మీకు దీనికి సంబంధించినటువన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉండే సెక్రటరీలు కానీ, ఆఫీసర్లు కానీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ డ్వాక్రా ఫస్ట్ విడతలు పడిందమ్మా. డబ్బులు పడిన వాళ్ళంతా చేతులు ఎత్తండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఇక్కడ దీంట్లో ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా దయచేసి నాకు తెలియజేయండి. నా బాధ్యతగా నేను ఇది కూడా తీసుకుంటాము. 2వ విడత చెక్ కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ఈరోజు రేపు బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు డ్రా చేసుకోవచ్చు. ఎవరు ఇచ్చారమ్మా ఈ చెక్కులు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమవుతారు తల్లి? అన్న అవుతారా? వెరీ గుడ్. మరి పెన్షన్లు కూడా పాపం టయానికి ఇస్తున్నారు. రేషన్ కూడా మనకు అందరికీ తెలుసు, మన వేలు ముద్ర పడితేనే మనకంతా రేషన్ వస్తుంది అనేసి కూడా
ముందంటే ఇష్టానుసారం ఎత్తుకొని పోతా ఉన్నారు. కొంచెం బాధగా ఉన్నింది. వచ్చిన వాళ్ళకి వస్తా ఉండే, పోయిన వాళ్ళకి పోతా ఉండే, లేని వాళ్ళకి కూడా ఎత్తుకొని వెళ్ళిపోతా ఉండ్రి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. అందరూ నా మాటకి ఏకీభవిస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి తల్లి. వెరీ గుడ్, చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఇంకా మీరంతా, నేను మీ ఊర్లకంతా వెళ్ళాను. కొంతమంది రెడీ అవుతా ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ టౌన్లోకి వచ్చేసినారని చెప్పారు. మరి మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను ఇంటికాడికి వచ్చి. ఏదన్నా ఇబ్బంది అయినా, ఏదన్నా కష్టం వచ్చినా దయచేసి మీతో పాటు నేను ఒకదాన్ని ఉండాలి అనేసి గుర్తుపెట్టుకొని మీ తోటి స్త్రీ నేను. తప్పకుండా మీరంతా ఆర్థికంగా ఇంకా మంచిగా పైకి ఎదగాల, అన్ని విధాలా సహాయపడుతూ ఉంది మన గవర్నమెంట్ కూడా. తప్పకుండా అందరినీ ఆదరిస్తూ ఉంది. తప్పకుండా మీరందరూ ఈసారితో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మద్దతు ఇవ్వాలనేసి కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మనం అందరూ కూడా కానీ ఈ 5 సంవత్సరాల్లో మనం మన ప్రజలకు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా కానీ మనం వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళి మనం ఈ 40 రోజులు మనం చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరూ చెప్పి ఇక్కడ మొత్తం నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరూ కూడా కానీ మనం ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావాలనేది ప్రతి ఒక్కరూ ధ్యేయంగా గుర్తించి ఈసారి మనం చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవాలి, ఇక్కడ అనూష రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈసారి మనం అందరూ కూడా కానీ చాలా కష్టపడాల్సిన అవసరం ఆసన్నమైంది. మీరందరూ కూడా కానీ ఇది గుర్తించి మనం తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి ఈ సభపూర్వకంగా అందరినీ కోరుకుంటూ పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పి శివ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ లో కుప్పం పిఎస్ వైద్య కళాశాల వారి సహకారంతో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్నవారు శిబిరంలో చికిత్సలు పొందవచ్చన్నారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన వారికి ఉచితంగానే చికిత్సతో పాటు రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు శుభ్రంగా తలస్నానం చేసుకుని తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని సూచించారు. లయన్స్ క్లబ్ పొంగనూరు మరియు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం, బిఎంఎస్ క్లబ్ పొంగనూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈ నెల 10వ తేదీన బిఎంఎస్ క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు మరియు దృష్టి లోపాలు ఉండేటువంటి వాళ్లకు ఆపరేషన్ల కొరకు ఈ శిబిరం నిర్వహించబడుతుంది. కంటిలో లోపాలు ఉండేటువంటి వాళ్ళు ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ముందుగా తలస్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా తమతో పాటు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కానీ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఆదివారం నాడు ఈ క్యాంపుకి వచ్చిన తర్వాత ఆదివారం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత గురువారం లేదా శుక్రవారం వరకు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా తీసుకొని ఆపరేషన్ అనంతరం కూడా పరీక్షలు నిర్వహించి శుక్రవారం లేదంటే గురువారం వాళ్ళని డిశ్చార్జ్ చేసి మళ్ళీ పొంగనూరుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ తర్వాత వచ్చి రవాణా సౌకర్యం, తర్వాత భోజన వసతి కూడా ఉచితంగా కల్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వందలాది క్యాంపులు నిర్వహించడం జరిగింది. వేలాది మందికి చాలా చక్కగా ఆపరేషన్లు నిర్వహించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు అందరూ కూడా ఈ శిబిరాన్ని వినియోగించుకొని కంటి సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. పుంగనూరు మండలం నెక్కొంది సమీపంలో కొండపై వెలసిండు శ్రీ అగస్తేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను షణ్ముఖ దీక్షితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం శేష హోమాలు, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, కుంభాభిషేకాలు, ధ్వజ అవరోహణ, మౌన బలి కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శంగా అభివృద్ధి చేసి చూపుతానని ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ అన్నారు. చౌడేపల్లి మండలంలోని అగస్తిగానిపల్లి, కాటిపేరి, అన్నిపల్లి, కావులపల్లి గ్రామాలలో పుంగనూరు నియోజకవర్గ నూతన రాజకీయ నాయకుడు రామచంద్ర యాదవ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. యువత పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తమ నాయకుడికి జయజయలు పలికారు. సంబంధించి అయితే అంగన్వాడీకి సంబంధించి అయితే కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయమ్మా. ఫండ్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. మీకు రికమెండ్ చేసి వాటిని రిలీజ్ చేయించుకోవడంలో చాలా చోట్ల ఇదే ఇబ్బంది ఉంది. చాలా చోట్ల బిల్డింగ్లు కూడా ఇది కావడం లేదు. అదేమ్మా, దానికి ఖచ్చితంగా అన్నీ తీరుతాయమ్మా, సమస్యలు తీరుతాయి, ఖచ్చితంగా వస్తుందమ్మా. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని రామచంద్ర యాదవ్ కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను బలపరచాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో శివ, నారాయణ స్వామి, చంద్ర, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నేను ఏ ఒక్క పార్టీ తరపునో లేదా ఏ ఒక్క పార్టీ అజెండాతో నేను రాజకీయంగా ముందుకు రాలేదు. మన పుంగనూరు నియోజకవర్గంలో, మన గ్రామాల్లో, మన ప్రాంతంలో, మన పల్లెల్లో ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ఎందుకున్నాయి, గత 20-30 సంవత్సరాల నుండి మనము 1980ల్లో 90ల్లో దేనికోసం అయితే పోరాటం చేశామో, మనకు తాగడానికి నీళ్లు కావాలి, రోడ్లు కావాలి, కాలువలు కావాలి, చదువుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు కావాలి అని వేటి కోసం అయితే పోరాటం చేశామో ఈ రోజు కూడా మనం అదే స్థాయిలో ఉన్నాం తప్ప గత 20-30 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి మనకు పుంగనూరు నియోజకవర్గంలో జరగలేదు. పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప మన గ్రామాలు అయితే మాత్రం అలాగే ఉండిపోయినాయి. ఈరోజు తీసుకుంటే నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏదంటే పుంగనూరు నియోజకవర్గం. ఒక టెక్నికల్ కాలేజ్ కానీ లేని నియోజకవర్గము ఈరోజు పుంగనూరు నియోజకవర్గము. ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం ఈరోజు పుంగనూరు నియోజకవర్గము. గత 15-20 సంవత్సరాల నుండి మన ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కూడా లేని నియోజకవర్గం ఏదంటే ఈరోజు పుంగనూరు నియోజకవర్గం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే యువత తీసుకుంటే బయటకు వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉద్యోగం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా రాజకీయంగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా, ఇక్కడ ఎటువంటి కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ రావడానికి కనీసం కృషి చేయకుండా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో నేను రాజకీయంగా ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు నాయకుల్ని, పార్టీలని చూశారు. మీరందరూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కావాల్సిన మనకు కనీస సౌకర్యాలతో పాటు ఇక్కడ అభివృద్ధి చేయడంతో పాటు మన ప్రాంతంలో ఫ్యాక్టరీలు తీసుకురావడానికి కానివ్వండి, ఇక్కడున్న సమస్యలు తీర్చడానికి కానివ్వండి నేను పూర్తిగా కృషి చేస్తాను. ఇక్కడ సమస్యలన్నీ తీరుస్తాను, నియోజకవర్గాన్ని మారుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం చేసేందుకు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. పుంగనూరు మండలంలో మంగళం పంచాయతీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని 3వ రోజు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గరిగేపల్లి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. బైక్ ర్యాలీని పెద్దిరెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు తెలుపుతూ చైతన్యం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. కార్యక్రమంలో నాగరాజ్ రెడ్డి, వెంకటరెడ్డి, నరసింహులు, జయరాం రెడ్డి, నవీన్ కుమార్ రాజు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనమంతా కూడా ఈ రోజు మంగళంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీరంతా కూడా ఒకటే గమనించాలి. రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే కార్యక్రమంలో ఏవైతే ప్రవేశపెట్టినాడో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ
మనం చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా విద్యుక్తంగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని చెప్పి మనమంతా కూడా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వకుండా ఏవైతే చేయగలమో అటువంటి హామీలే ఇస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసే విధంగా కూడా మనం ముందుకు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏవైతే నవరత్నాలు చెప్పినటువంటి డాక్టర్ రుణాలు అయితే ఏవైనా ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా ఖచ్చితంగా డైరెక్ట్గా మహిళల చేతికే ఇచ్చి ఆ రుణాలన్నీ కూడా ఏ ఇతర బకాయిలకి కూడా జమ కాకుండా మీ చేతికే బకాయి ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా బడికి పంపించే పిల్లలందరినీ కూడా బడికి పంపిస్తే కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల సంవత్సరానికి కూడా ఆ తల్లిదండ్రులకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 45 సంవత్సరాలు నిలిచినటువంటి మహిళలందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా కాకుండా ప్రతి మహిళలకు 3,000 రూపాయలు నెల నెల ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించి మనం రాబోయే కాలంలో సవర్ణయుగం కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. లేదంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సింగపూర్కో ఏ మలేషియాకో ఏ చైనాకో అమ్మేసే విధంగా ఉన్నారు. కాబట్టి మనమంతా అప్రమత్తమయ్యి ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునే దానికి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే విధంగా మనం అందరూ పాటుపడాలని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ 40 రోజులు మనకు ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి 40 రోజుల్లో మనం మన నియోజకవర్గంలో మన మండలంలో అత్యధిక మెజార్టీ తెచ్చే విధంగా మీరందరూ కృషి చేసి మనకు అన్నకు మంచి మెజార్టీ రాష్ట్రంలోనే పుంగనూరు నియోజకవర్గంలో తెలంగాణలో ఎట్లయితే హరీష్ రావు ఏకపక్షంగా 1,00,000 చిల్లర మెజార్టీతో గెలిపొందినాడు అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి రాత్రిపోయి కష్టపడి మనం అన్నను మంచి అత్యధిక మెజార్టీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్నగారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమాలంతా కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకా మనం కూడా మళ్ళా మీరు మా పంచాయతీకి రావాలా మా విలేజ్కి రావాలనేది మనం అన్నను ఎప్పుడు కానీ తలచకూడదు. మనమే ఒక రామచంద్రారెడ్డి మాదిరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక రామచంద్రారెడ్డి మాదిరి కష్టపడి అత్యధిక మెజార్టీ చేసుకోవాలా. ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనేక మన పుంగనూరు రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విముక్తి కాబోతుంది. దగ్గరలో 40-50 రోజుల్లో రాక్షస పాలన పోతుంది. తప్పనిసరిగా మళ్ళా మనం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తాం. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన మనమంతా కూడా మన జెండా ఎగరేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. దానికి మీరందరూ కూడా సన్నద్ధమై రాబోయే యుద్ధంలో పూర్తి విజయాన్ని మనం సాధించాలని కోరుకుంటున్నాం. మీకు అందరూ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారి పెన్షన్లు కానీ ఇండ్లు కానీ 108 కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్నీ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ చెందే విధంగా ఆ రోజు ఆయన పరిపాలన కొనసాగింది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళ కులపు వాళ్ళకు వాళ్ళకి మాత్రమే ఇండ్లు ఇస్తున్నారు. కానీ పెన్షన్లు కానీ ఇండ్లు కానీ అన్నీ కూడా వాళ్ళు వివక్షతో కూడుకున్నట్టు పరిపాలన సాగుతూ ఉంది. మట్టి దొంగతనం చేశారు, ఇసుక దొంగతనం చేశారు, కడపటికి ఈరోజు ఓట్లు దొంగతనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళే ఓట్లు దొంగతనం చేసి ఈరోజు మనం దొంగతనం చేశామనే విధంగా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత అబద్ధాల కోరు ఇంత మోసగాడు మనం ఎక్కడా ప్రపంచ దేశాల్లో ఎక్కడా చూడలా. అలాంటి పరిపాలన నుంచి మనం బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మన రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఇక్కడికి రావాలి. రాష్ట్రంలో 2వ వ్యక్తిగా రామచంద్రారెడ్డి గారు వస్తారు. తప్పనిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. దళితులపై పుంగనూరు పోలీసులు వివక్షత చూపుతున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమున సుదర్శన్, కార్యవర్గ సభ్యులు ఎన్ఆర్ అశోక్లు ఒక ప్రకటనలో ఆరోపించారు. మహిళా దినోత్సవాన్ని పుంగనూరు పట్టణం 10వ వార్డులో మొదలియార్ కళ్యాణ మండపంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఘనంగా నిర్వహించారు. ఆ వార్డు కౌన్సిలర్ దివ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే నిజమైన సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దివ్యలక్ష్మిని సన్మానించారు. కార్యక్రమంలో బేబీలత, శాంత, అముద, శంకరి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు శుభారం ప్రభుత్వ కళాశాల విద్యార్థులు భారతదేశ అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొన్నారు. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు దక్షిణ భారతదేశ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో మరియు జాతీయ విశ్వవిద్యాలయ పోటీలు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నందుగల కళింగ పారిశ్రామిక సాంకేతిక సంస్థ నందు పాల్గొన్నారు. కళాశాలకు చెందిన శర్వణ మరియు జయశంకర్ విద్యార్థులు టగ్ ఆఫ్ వార్ నందు పాల్గొన్నారు. అదేవిధంగా జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడలు మహారాష్ట్రలోని నాందేడ్లో స్వామి రామానంద మార్వాడ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్ బాల్ పోటీల్లో కార్తిక్ కుమార్ పాల్గొన్నారు.
అదేవిధంగా దక్షిణ భారత విశ్వవిద్యాలయ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నందు నిర్వహించిన హాకీ క్రీడల్లో రఘుపతి పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంసి వెంకట్రామ తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ఇంకా ఉత్సాహంగా అధికంగా పోటీల్లో పాల్గొని కళాశాలకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు శిక్షణ ఇచ్చిన వ్యాయామ శిక్షకుడు పీజే రాబర్ట్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నూతన కర్మ కుటుంబంతోనే పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పర్యటించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నూతన కాల్వ కుటుంబ కోడలైన అనీషా రెడ్డిని ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొందితే గ్రామాలు, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మురళి, గంగులప్ప, రమణ, వెంకటస్వామి, జగదీష్, శంకర తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ ప్రగతి భవన్ లో విద్యాశాఖ వారు ఘనంగా నిర్వహించారు. సమావేశం నిర్వహించగా ఎంపీపీ నరసింహులు, జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంఈఓ లీలారాణిలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ లీలారాణి, ఉపాధ్యాయురాలు వాణి లక్ష్మి, సరిత, విశ్రాంత ఉపాధ్యాయురాలు సరస్వతమ్మ తదితరులు ప్రసంగించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఫిమేల్ అండ్ మేల్ రేషియో 900:1000 ఉండింది. 900:1000 ఉండింది. అది ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 840:1000 అయిపోయింది. అంటే అమ్మాయిల సంఖ్య తగ్గిపోతా ఉంది, అబ్బాయిల సంఖ్య పెరుగుతా ఉంది. అబ్బాయిల సంఖ్య పెరుగుతా ఉంది అనే కంటే కూడా అమ్మాయిల సంఖ్య తగ్గిపోతా ఉంది అనమాట. టైగర్స్ అంతరించిపోతే కష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ అమ్మాయిలు అంతరించిపోతే ఖచ్చితంగా జనం అనేది ఇప్పుడే పాడుకున్నాము, సృష్టి అనేది నిలిచిపోతుంది. సో మోర్ ఓవర్ ఉమెన్ ఈజ్ నో లెస్ దాన్ టైగర్. సో ఖచ్చితంగా టైగర్స్ కంటే కూడా ఉమెన్స్, అమ్మాయిలని రక్షించే బాధ్యత, కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మహిళా దినోత్సవ వేదికగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే టీచర్స్గా మీరు అనుకుంటే చాలా చేయొచ్చు. మీ స్కూల్స్లో ఉండేటువంటి అమ్మాయిల ఎడ్యుకేషన్ కాడి నుంచి వాళ్ళ ఎకనమిక్ లెవెల్ ఎలా అయినా కూడా ఉండి ఎడ్యుకేషన్ కాడి నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తే మనం అన్నీ వాళ్ళకి అందించినా కూడా వాళ్ళు వాటిని తీసుకోలేరు. కానీ మంచి మాటలతో వాళ్ళని మోటివేట్ చేయగలిగినారంటే వాళ్ళని వాళ్ళు గెలుచుకునే సామర్థ్యాన్ని వాళ్ళు తెచ్చుకోగలరు. అవంతా కూడా మహిళా ఉపాధ్యాయులుగా మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా దేవతలే పార్వతీ పరమేశ్వరులు, గౌరీ శంకరులు, లక్ష్మీనారాయణుడు అని భార్యకు అంటే వాళ్ళ ఆడవాళ్ళకే ముఖ్యమైన ఇంపార్టెన్స్ పురాతనంగానే ఇచ్చారు. ఈ కాలంలో రాను పితృస్వామ్య వ్యవస్థలో భర్త కుటుంబ బాధ్యతలు చేయాలి, మహిళలు ఇంటి పనులు, పిల్లల పనులు చేయాలని అనాదిగా వస్తున్న ఆచారాలు. కానీ రాను అన్ని రంగాల్లో మహిళలు ఏ రంగంలో అయినా, విమానాలు నడిపే కాడి నుంచి, బస్సులు నడిపే కాడి నుంచి, ఎక్కడ కంప్యూటర్స్లో ఏ రంగంలో అయినా మహిళలు అత్యధికంగా రాణిస్తున్నారు. నిజానికి నేను పాఠశాలలో గమనించిన
విధంగా ఆడపిల్లలు చదివినంత చక్కగా అబ్బాయిలను చదవలేదేమో అనిపిస్తుంది. వాళ్ళకు రెండు పనులు, ఇంటి పనులు చేస్తూ వాళ్ళలో చెప్పిన పనులు చేస్తూ వాళ్ళు వాళ్ళ జీవితంలో బాగుపడాలని ఆసక్తిగా ఉన్నారు. అలాంటి ఉపాధ్యాయ రంగంలో ఉన్న మనము ఏం చేయాలంటే వీలైనంత వరకు మహిళలు చదువు రీత్యా, ఉద్యోగరీత్యా ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి మనమంతా సహకారం ఏ విధంగా ఉండాలి, తర్వాత మనకు అధికారం ఉంది కదా అని కుటుంబాల్లో నిర్లక్ష్యం వహించకూడదు. మనం కూడా సంపాదిస్తున్నాము కానీ అందరికీ చేదోడు బాధోడుగా ఉంటూ పురుషుల్ని మనం గౌరవించాలి. పురుషులు కూడా మనకు వాళ్ళ తోడ్పాటు సహకారము అందించినప్పుడే మన సమాజము ముందుకు వెళ్తూ ఉంటుంది. స్త్రీ కానీ పురుషులు కానీ ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది సమాజం అనే వెంకటరమణ గారు మరీ చెప్పినారన్న ఏకీభవిస్తున్నాము. కానీ స్త్రీకి ఎక్కువ సమర్థవంతంగా శక్తివంతంగా మరి తనకు భారంగా కూడా చిరునవ్వు నవ్వుతూ గుండెల్లో ఎంతున్నా పైకి అహాన్ని చిరునవ్వు నవ్వుతూ ఎక్కువ భారాన్ని మోసేది మన స్త్రీలోకమే అని మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. అయినా కదా మేడం మామూలు నిధులు లేచినప్పటి నుండి మరణ నిధులించే వరకు కూడా తన పాత్ర ఇంటిలో కానీ ఉద్యోగంలో చేయాల్సింటే తన ఉద్యోగరీత్యా కానీ ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కానీ ఏ ఉద్యోగంలో కానీ సమర్థత అనేది మాత్రము స్త్రీమూర్తికి నిజంగా కూడా సహనము, ఓర్పు, ప్రేమ నిజంగా తన కమిట్మెంట్గా చేస్తుందని మా నమ్మకం. నాకు నిన్న అభినందన్ తన తల్లి గారికి మనమందరం మహిళా దినోత్సవం శుభాకాంక్షల సందర్భంగా నిజంగా ఆమె శుభాకాంక్షలు అందజేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తన ప్రాణాలొట్టి కూడా మన భారతదేశాన్ని బాగా పోరాడి మళ్ళీ ఆ ఇతర దేశం నుండి కూడా మన దేశానికి వచ్చేసినాడు. అలాంటి సైనికులకు తన తల్లులైనటువంటి మహిళా మూర్తులకు మనందరము ఆ మహిళా మూర్తులకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేయచ్చు. అంటే ప్రతి ఒక్కరిని దేశానికి ఉపయోగపడేటట్లు సైనికులు కానీ లేదా ఇలా ఇతరత్ర తన డిపార్ట్మెంట్ కానీ అందిస్తున్నది మహిళే. తన సమర్థవంతంగా ధైర్య సాహసాలు నూరు పోసి అందిస్తుంది. ఇలాగే రాజ్యాలు ఏడడంలో కానీ కుటుంబంలో పరిపాలన చేయడంలో కానీ ఒక స్కూల్లో పరిపాలన చేయడం కానీ రాజకీయంగా పరిపాలన చేయడం కానీ నిజంగా కూడా నిజాయితీగా చేస్తూ ఉంటారు. మన స్త్రీలు నిజాయితీగా మనస్ఫూర్తిగా చేస్తుంటారు. సో కాబట్టి ప్రపంచం మంచిగా ముందుకు నడవాలంటే మన స్త్రీ శక్తి చాలా చాలా ఏది మంచి వర్డ్ ఉంటుందో అన్ని పదాలకి మహిళే రూపం. ఎందుకంటే పిల్లల్ని సాకి పెద్ద చేసి వాళ్ళల్లో మాతృత్వాన్ని, ప్రేమని, కరుణ, దయ అన్నీ నింపి రక్త మాంసాల్లో వాటిని ఇమిడ్చే మూర్తి స్త్రీ. కాబట్టి స్త్రీకి ఎప్పటికీ హ్యాట్స్ ఆఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాబోయే ఈ కాలంలో మనమే చెప్పుకుంటాను, పురుషుల ఆధిపత్యం పెరిగిపోతుంది, అఘాయితాలు పెరిగిపోతున్నాయి. అవన్నింటినీ కొంచెం తగ్గించాలంటే అది ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలంటే మన నుండే ప్రారంభం అవ్వాలి. ఎలాగంటే మనం బిజీ ఎక్కువైపోతాను, ఉద్యోగం చేస్తున్నాం, ఇంట్లో పనులు చేయడం వల్ల పిల్లలకు చెప్పవలసిన సందేశాలని, వాళ్ళు ఇవ్వవలసిన బాధ్యతల్ని, వాళ్ళలో దయాన్ని, ప్రేమని ఇవన్నీ మనము ఇవ్వాల్సిన మోరల్ వాల్యూస్ని ఇవ్వలేకపోతాను పిల్లలు. దానివల్లే స్త్రీ అంటే అమ్మాయి అంటే మామూలుగానే శాంతం సహనంతో తెలియకుండానే అమ్మాయిలు సద్గుణాలు ఇమిడిపోతున్నాయి. అబ్బాయిలు బయటకు పోవడం వల్ల వాళ్ళలో నేచర్లో తేడాలు వస్తున్నాయి. అవన్నిటిని మనం సరిచూస్తా మన పని ఎంతున్నా, మన సంపాదన ఎంతున్నా మనం పిల్లల్లో పిల్లల్ని గైడ్ చేయాల్సిన విషయంలో మాత్రం ఏమారకూడదు. మన బాధ్యత ఎంతో ఉంది కాబట్టి మన నుండే పురుషుడు వస్తాడు, మన నుండే పిల్లవాడు పెరుగుతున్నాడు, మనమే కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్నామని ఈరోజు ప్రతి ఒక్కరూ మొక్కానిస్తాను మైకి పెట్టుకొని సమాజాన్ని తీర్చిదిద్దే దాంట్లో మందే పాత్ర చెప్తాను కాబట్టి ఆ సమాజంలో బాధ్యుడు ఎవరు? పురుషుడు. కాబట్టి ఆ బాల్య రూపంలోనే తర్వాత పురుషుడు అవుతాడు. కాబట్టి ఆ బాల్యంలో వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపైన ఎంతో ఉంది. नारी नहीं तो नर नहीं, नारी नहीं तो जग नहीं, सृष्टि जगत की तुझसे है, मुक्ति जगत की तुझसे है, प्रेस लगन की तुझसे है, निभूति मन की तुझसे है, अलौकिक प्रेम तुझसे है,
से हर रूप में आदर्शन अनेक సృష్టి లేదు, స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది సృష్టి జీవం లేదు. ఇది మేడం చెప్పిన హిందీ కవిత. అది బాగా సారాంశం సార్. నవ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సమసమాజ నిర్మాణమే నీ లక్ష్యం అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. అది ఈనాటి స్త్రీకు చక్కగా సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. మన మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉపాధ్యాయులే మరియు తల్లులు. మనం అందరము 5 సంవత్సరాల పిల్లల నుంచి 13 సంవత్సరాల పిల్లల వరకు మన దగ్గర అందరూ చదువుకుంటున్నారు. ఈ పిల్లలందరికీ మనము మొట్టమొదటిగా దేశభక్తిని, నైతిక విలువలను ఎంతో పెంపొందించవలసిన అవసరం చాలా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయం, ఎంపీపీ నరసింహులు. చంద్రబాబులపల్లిలో పర్యటించిన టీడీపీ శ్రేణులు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపుతా, వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.